హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? కొంచెం ఈ వీక్ బిజీ షెడ్యూల్ వల్ల రీడింగ్స్ కొంచెం ముందు వెనక అవ్వచ్చు. బట్ మ్యాక్సిమం వీడియో చేసి పెట్టడానికే ట్రై చేస్తాను. సరేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరో కమెంట్లో పెట్టారు, ఒక్కళ్ళేలేండి, ఎక్కువ మంది కాదు, ఒక్కళ్ళే. అసలు కొంతమందికి మాట్లాడే విధానం రాదా, లేకపోతే యాటిట్యూడా, లేకపోతే ప్రైడా, నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఫీడ్బ్యాక్ పెడుతున్నానంటే ఎందుకు పెడుతున్నా? నేను రీడింగ్స్ చేస్తూ వీడియోస్ పెడుతూ ఎవరికి ఇదయినాయి, ఎవరికి జరిగినాయి, మాకు ఇంతవరకు మా పర్సన్ కాల్ చేయలేదు అని అడిగేవాళ్ళు కొంతమంది. అరే బాబు, ఇగో వీడియోస్ చేస్తున్నాను, పర్సనల్ రీడింగ్స్ చేస్తున్నాను, ఇదిగో ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి, అది కూడా మీకు వినిపిస్తున్నాను. ఎందుకు? ప్రూఫ్ కోసం. మిగతా వాళ్ళ లైఫ్లో జరుగుతున్నాయి, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. మిగతా వాళ్ళ లైఫ్లో జరుగుతున్నాయి, మీ లైఫ్లో ఎందుకు జరగట్లేదు? ఇన్నర్ వర్క్ మీరు చేయట్లా. ఓకేనా? ఫీడ్బ్యాక్లతో ఇది చేసేస్తున్నారు. ఏంటి, రీడింగ్ ఏం చేయట్లేదు. రీడింగ్ ఏం చేయకపోతే మీకు ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. కొంచెం బుద్ధి బుర్ర పెట్టుకొని మాట్లాడండి. మీకు ఇష్టం లేకపోతే చూడమాకండి, వదిలేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఎవ్వరూ చెప్పనంత టైం నేను చెప్తూ ఉంటా. 45 నిమిషాలు, 50 నిమిషాలు, ఒక్కోసారి గంట కూడా. అర్థమైందా? నేను టాపిక్కి ఇచ్చే టైం టాపిక్కి ఇస్తా. అర్థమైందా? మీకు విత్ ప్రూఫ్స్ కూడా నేను చూపిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చి కమెంట్లు, పిచ్చి పిచ్చి ఇది పెట్టమాకండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదా స్కిప్ చేసుకొని, అంతవరకు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకొని చూడండి. మీరు ఇట్లాంటి యాటిట్యూడ్లో ఉన్నారు కాబట్టి మీకు వర్కౌట్ అవట్లా, జరగట్లా. అర్థమవుతుందా? ఫీడ్బ్యాక్స్ పిచ్చి పెట్టి నేనేమి వినిపించట్లేదు. నేను చాలాసార్లు చెప్పా, మీకు ఇచ్చే ఈ టైంలో నేను మ్యాక్సిమం మీకు ఉపయోగపడే ప్రతి నిమిషం కూడా మీకు ఉపయోగపడేటట్టే చూస్తా. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ హీలింగ్ మ్యూజిక్తో సహా. ఇంకేం చేయట్లేదు. మాట్లాడే విధానం అదేనా? మీ ప్రాబ్లం మీకే వదిలేస్తున్నా. క్యారీ ఆన్. అరే, ఫీడ్బ్యాక్స్ వినిపించకపోతే ఇట్లా ఇంకోలాగా అంటారు, వినిపిస్తే ఇలాగా. అంత పేషెన్సీ లేకపోతే, అంత ఇది లేకపోతే ఎట్లా అమ్మా మీకు? మిగతా ఎవ్వరూ అలా మాట్లాడరు. మళ్ళీ వాళ్ళే డౌట్లు రేజ్ చేస్తున్నారనమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే అసలు థర్డ్ పార్టీ ఎవరో చెప్పండి ముందు. ఎటకారాలు అలాంటి వాళ్ళు దీంట్లోకి రామాకండి. ఫస్ట్ ఎవరో బాగా మన సబ్స్క్రైబర్సే బాగా పెట్టారు వాళ్ళకి. ఫస్ట్ రీడింగ్స్ సరిగా విను. నువ్వు రీడింగ్స్ సరిగా విను. ఆల్రెడీ స్టార్టింగ్లోనే మేడం చెప్తూ ఉంటారు, నువ్వు స్కిప్ చేసుకొని చూస్తే నీకేం అర్థమవుతుంది, నువ్వు ఇంకా ఏంది ఏదో పెట్టారమ్మా, నువ్వు ఇంకా కిడ్ వేలే, ఎదగలేదు ఇంకా అని చెప్పేసి అని ఏదో పెట్టున్నారనమాట కమెంట్లలో. నేనేమి రియాక్ట్ అవ్వకుండానే మన సబ్స్క్రైబర్సే పెట్టారు వాళ్ళకి. ఎందుకమ్మా? ఎందుకు? అడిగే విధానం కరెక్ట్గా ఉంటే చెప్పే విధానము కరెక్ట్గా ఉంటుంది. చాలాసార్లు చెప్తున్నా. అరే, ప్రతి థర్డ్ పార్టీ రీడింగ్లో చెప్తానే ఉంటాను నేను, థర్డ్ పార్టీ అంటే ఇది 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 అని. అడగడం తప్పు కాదు, అడిగే విధానం కరెక్ట్ కాదని చెప్తున్నా. విధానం కింద ఎవ్వరూ
జీతగాళ్ళు కూలోళ్ళు ఎవ్వరు లేరమ్మా. గుర్తుపెట్టుకోండి. మీకోసం 2 నిమిషాలు వేస్ట్ టైము. సరే, ఇక్కడ టాపిక్లోకి వచ్చేస్తే మీ పర్సన్ ఏ స్టేజ్లో ఉన్నారు, ఎట్ ప్రజెంట్ మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీ ఎనర్జీస్, మీ సోల్ ఎనర్జీస్, మీరేం ఫీల్ అవుతున్నారు అంటే మీ పర్సన్ గురించి కాదు, అసలు మీ లైఫ్లో మీ గురించో, మీ మానసిక స్థితి ఎలా ఉంది, మీ పర్సన్ మానసిక స్థితి ఎలా ఉంది, అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపు వాళ్ళ ఆలోచనలు మీకు చెప్పడం కాదు, కానీ అసలు మీరు ఏ స్టేజ్లో ఉన్నారో, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, వాళ్ళ సోల్ ఎనర్జీస్ ఏంటి, మానసిక పరిస్థితి మీది వాళ్ళది సపరేట్గా చూద్దాము. ఫస్ట్ మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ తీస్తాను, తర్వాత మీ ఎనర్జీస్ ఇక్కడ చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ సోల్ ఎనర్జీస్ లేదా వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్ ప్రజెంట్ ఎలా ఉంది. డిసెంట్మెంట్, ఓకేనా? గాట్ 2 తీసుకుంటాను. నరిష్మెంట్, సెల్ఫ్ లవ్. ఎవరి పర్సన్ అమ్మా మంచి సెల్ఫ్ లవ్లోనే ఉన్నారు, పాజిటివ్గానే ఉన్నారు, చూద్దాం. చాలా చెప్పాలనుకుంటున్నా, చూడండి ఇన్ని కార్డ్స్ నేను తీసుకోను. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ బ్యాలెన్స్. ఓ నైస్. గివ్ మీ 1 more card angels. 1 more card please. Right. యాక్సెప్టెన్స్. ఇప్పుడు మీ ఎనర్జీస్ చూద్దాము. మీ పర్సనల్ ఎనర్జీస్ తీసేసాను. ప్లీజ్ ఏంజల్స్, ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఎనర్జీస్ లేదా వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్ ప్రజెంట్ ఎలా ఉంది. త్రీ కార్డ్స్ ఫ్లిప్ అయినాయి, చూద్దాము. అసెసింగ్, పీస్, బౌండరీస్, సరెండర్, ఫెయిత్. మ్యూచువల్ ఎనర్జీస్ చూద్దాం. బాటమ్ ఆఫ్ ద డెక్ ఇద్దరు మ్యూచువల్ ఎనర్జీస్ ఏంటి. ట్రస్ట్, అట్రాక్షన్. రైట్, మ్యూచువల్ ఎనర్జీస్ ఇక్కడ పెడతాను. క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. అట్ ప్రజెంట్ అయితే ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ 10 డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే మీ ఇద్దరు డిటాచ్మెంట్లో ఉన్న టైము, లేకపోతే మీ ఇద్దరికి ఇష్టమైన నెంబరు, ఏదో అకేషన్ ఉన్న నెంబరు. ఇక్కడ 10, 7, 6, 19, 4, 1 ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. లెట్స్ క్లారిఫై. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వై ఈస్ డిసెంట్మెంట్ హియర్? మీ విషయంలో ప్రేమ అయితే ఉందండి.
దాంట్లో డౌట్ ఏం లేదు. ప్రేమ అయితే ఉంది. బట్ యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. కానీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఎట్ ప్రెజెంట్ ఎలా ఉన్నారంటే ఒక ఎమోషనల్ అని చెప్పను కానీ ఒక లవబుల్ ఎనర్జీలో ఉన్నారు. ఒక పాజిటివ్ ఎనర్జీలోనే ఉన్నారు తన మానసిక పరిస్థితి. వై ఈజ్ దిస్ నరిష్మెంట్ హియర్? చెప్పాను కదా, పాజిటివ్గానే ఉన్నారు, చాలా హీల్డ్ అయి ఉన్నారు. ఏదైనా సరే ప్రేమతోనే గెలుచుకోవాలి, ఈగోతోనో యాటిట్యూడ్తోనో డామినేషన్తోనో కాదు అనేదైతే తెలుసుకున్నారు. ఇక ఎందుకంటే తన లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ పాటికే ఈ పర్సన్ చాలా బీభత్సమైన దాని ఏమంటారు, యూనివర్స్ ద్వారా ఒకటికి మించి ఒకటి అనుభవాలు, పరీక్షలు, ఆటుపోట్లు తినున్నారు. సో తను తెలుసుకున్న విషయం ఏంటంటే చాలా నెమ్మది ప్లస్ తన మీద తనకి కాన్ఫిడెన్స్ ప్లస్ ఏదైనా ధైర్యంగా ఫేస్ చేయాలి. పాస్ట్లో మీ విషయంలో కూడా కమిట్మెంట్ విషయమో లేకపోతే మీ సొసైటీని ఫేస్ చేయలేకనో లేకపోతే పేరెంట్స్ని ఎదిరించలేకనో భయంతో ధైర్యం లేక వెనకం చేసిన ఈ పర్సను ఇప్పుడు లేదు, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే దాన్ని ఫేస్ చేయాలి, రెడీ టు ఫేస్. అది మన మంచితనంతోనో ప్రేమతోనో దాన్ని సాల్వ్ చేసుకోవాలి తప్ప యాటిట్యూడ్, ఈగో చూపించకూడదు అనే ఒక నరిష్మెంట్ ఎనర్జీ, అలాంటి ఎనర్జీలో ఈ పర్సన్ ఎంటర్ అయి ఉన్నారు. తన మానసిక పరిస్థితి ఎక్కడ కూడా కోపం లేదు, ఈగో లేదు, ప్రైడ్ లేదు, యాటిట్యూడ్ లేదు. ఓకేనా? అండ్ ఫైనాన్షియల్గా కూడా అబండెంట్ లైఫ్ లీడ్ చేయాలి, మంచితనంతో అందరి మనసులో గెలుచుకోవాలి. సో ఇట్లా సాఫ్ట్ నేచర్లోనే ఉన్నారు. ప్రేమప్రదమైన మానసిక పరిస్థితి, ఏమి కోపము, అసూయ ఇలాంటివి ఏమి కనిపించట్లేదు ఇక్కడ. కూల్ అన్నట్టు అట్లా ఉన్నారనమాట. రైట్. వై ఈస్ దిస్ సెల్ఫ్ లవ్ హియర్? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూడండి, 2 కార్డ్స్ ఇది క్లోజ్ చేస్తున్నాను. లేకపోతే ఇలా పెడతాను లేదు, యూట్యూబ్ నామ్స్ ప్రకారం అది చూపెట్టకూడదు దానివల్ల. సరే, ఇక్కడేంటి, లవర్స్ విత్ 4 ఆఫ్ కప్స్. ఇక్కడ సెల్ఫ్ లవ్. తను మీరు ఎలాగూ మీ దగ్గరకు వస్తే రీయూనియన్ కోసం మీరు ఎలాగూ రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే పాస్ట్లో ఈ పర్సన్ ఎమోషనల్గా మీ నుంచి ప్రేమ ఉన్నా కూడా మీ నుంచి దూరం వెళ్ళిపోయారు. ఈ పర్సన్ సమ్ ప్లానింగ్స్ అయితే చేస్తున్నారు. మీకు ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారనేది కొంతమంది విషయంలో ఇక్కడ కనపడుతుంది. మీ ఇద్దరికి మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి పాస్ట్లో దూరం జరిగారు. ఇమ్మెచ్యూరిటీ కూడా, ధైర్యం లేనితనం వల్ల కూడా. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏమి చేయలేక మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా కూడా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. ఎందుకు అనేది నేను మీ ఎనర్జీస్ చెక్ చేసినప్పుడు అప్పుడు చెప్తాను. ఇక్కడేంటి, మీతో రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా 6 ఎనర్జీ, ఇక్కడ 6 ఎనర్జీ. ఓకేనా? లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ప్రేమప్రదమైన అంటే ఎక్కువగా ప్రేమని ఫీల్ అవుతున్నారు. ఓకేనా? ఇక్కడ తను ఫస్ట్ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ తను కూడా చాలా మీతో పాటు తను కూడా చాలా బాధపడ్డారు తను మీకు చేసిన బిహేవియర్కి. సో ఇప్పుడేంటి, తను సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉన్నారు అనేది కనపడుతుంది. తన మానసిక పరిస్థితి ఎలా ఉందంటే ఎవరిని పట్టించుకోవట్లా, మీ మీద ప్రేమ అయితే ఉంది కానీ మీరు రిజెక్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయరు తన ప్రపోజల్ని అనేది ఒక భయం అనమాట. సో తను ఇంకేం చేయలేక తనని సెల్ఫ్ లవ్ చేసుకుంటూ వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. మిమ్మల్ని ఏం పూర్తిగా వదిలేయలేదు, వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. ఎందుకంటే సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేవు. తను మారాను అని చెప్పడానికి కూడా మీరు అవకాశం ఇవ్వట్లేదంట. సరే, వై ఈజ్ దిస్ బ్యాలెన్స్ హియర్?
రైట్. తనని ఫ్యామిలీ విషయంలోనూ ఏం మాట్లాడట్లేదు. మీ విషయంలోనూ ఏం మాట్లాడట్లేదు. తనని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు అనేది కనపడుతుంది. కొంతమందైతే ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ అయ్యుంటే మ్యారీడ్ లైఫ్‌లో లీడింగ్ రోల్ ప్లే చేస్తున్నారు. హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీతోని అని కనపడుతుంది కొంతమంది విషయంలోనే. ఓకేనా? కానీ రెస్పాన్సిబిలిటీస్, బీభత్సమైన రెస్పాన్సిబిలిటీస్ మోస్తున్నారు అనేది కనపడుతుంది. ఫ్యామిలీని, తన మైండ్‌లో ఉన్న స్ట్రగుల్స్‌ని, ఇల్యూషన్స్‌ని, రెస్పాన్సిబిలిటీస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తున్నారు ప్రస్తుతానికి. ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడ్‌లో ఉంటారు ఈ పర్సన్. ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడ్‌లో ఉన్నారు. మూడ్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉన్నాయి. రైట్? వై ఈస్ దిస్ యాక్సెప్టెన్స్ హియర్? మేబీ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సెపరేషన్ సిచ్యువేషన్, బ్రేకప్ అయ్యి అది ఆ పర్సన్ ఇప్పటి వరకు యాక్సెప్ట్ చేయలేక, చూడండి, ఆల్మోస్ట్ ఈ పర్సన్ మీకు పాస్ట్లో చీట్ చేశారు, అబద్ధాలు చాలా చెప్పారు అనేది ఇక్కడ క్లియర్ అయిపోయింది. డెఫినెట్లీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లోనే ఉన్నారు. తనకి అర్థమైపోయింది. ఏం అర్థమైపోయింది? యాక్సెప్టెన్స్ అంటే తను ఇప్పుడు స్టెబిలిటీ ఇస్తాను అని చెప్పినా కూడా మీరు ఈ పర్సన్ చేసిన ద్రోహానికి, అన్యాయానికి బీభత్సంగా హార్ట్ బ్రేక్ అయిపోయింది మీకు. అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనపడుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. సో ఆ విషయంలో ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయరు, మీరు లీవ్ చేసేస్తున్నారు. ఇంకా ఆ పర్సన్కి మీరు రియాక్ట్ కారు. ఒకవేళ ఈ పర్సన్ మీకు ఏదైనా మెసేజ్ కాల్ చేసినా మీరు రియాక్ట్ కారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మీరు గో విత్ ద ఫ్లో అన్నట్టుగా మీరు ఆ పర్సన్ని పెద్ద పట్టించుకోరు అనేది ఈ పర్సన్ ఉద్దేశము. అది ఈ పర్సన్ ఈ రోజు దాకా ఇంకా ఈ రిలేషన్షిప్లో గ్రోత్ లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు రిజెక్ట్ చేస్తున్నారు అనేది తన ఫీలింగ్. అసలు అంటూ ప్రయత్నిస్తే కదా మీరు రిజెక్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా అనేది తెలిసేది. కొంతమంది అయితే మీరు ఎలా ఉన్నారంటే, తను నిజంగా మారి వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేరు. నిజంగా ఆ పర్సన్ అనుకుంటుంది కూడా అదే. కొంతమంది అలాగనే ఉన్నారు. ఎందుకనంటే మీరు యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఇక్కడ ఈ పర్సన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏమని? ఎస్, ఈ రిలేషన్ కంప్లీటెడ్ అయిపోయింది. ఎందుకంటే నేను చేసిన ద్రోహానికి, అన్యాయానికి, చెప్పిన అబద్ధాలకి ఘోరాతి ఘోరంగా మీ మనసు బాధపడింది అనేది ఆ పర్సన్ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈ రిలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో ద ఎండ్ అనేది ఇప్పుడిప్పుడే యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ పర్సన్. కానీ తన విష్ ఫుల్ఫిల్మెంట్ మాత్రం మీరే. విష్ కమ్ ట్రూ అంటారు కదా, అది మీరే ఇప్పుడు ఎట్ ప్రజెంట్. సరే, మీ ఎనర్జీస్కి వచ్చేటప్పటికి మీరు ఏ స్థితిలో ఉన్నారో చూద్దాము. వెయిట్ ఏ మినిట్, వేరే డెక్ తీసుకుంటాను. రైట్, అసెసింగ్ వై ఈజ్ హియర్ ఏంజల్స్. మీ ఎనర్జీస్లో ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీకు సంబంధించిన నెంబర్స్ చెప్తాను. 9 and 16, 12, 26, 31, 62, 21, 6, 25, 28, 13, 13 ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. సరే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ కనెక్ట్ విత్ మై వ్యూవర్స్ ఎనర్జీ. మా వ్యూవర్స్ మానసిక పరిస్థితి అట్ ప్రెజెంట్ ఎలా ఉంది?
అసెస్సింగ్ వై ఈజ్ హియర్ ఏంజల్స్. చూడండి, డెత్ ఎనర్జీ అయిపోయింది. మీరు మీ లైఫ్లో ఈ రిలేషన్ని ఎండ్ చేసేస్తున్నారు. ఒకటి, ఈ పర్సన్ మేజర్గా మారి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి వస్తే వచ్చారు, లేకపోతే వెళ్ళనివ్వండి, వాళ్ళ దారిని వాళ్ళని వెళ్ళనివ్వండి. నా దారిని నేను మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోతాను, మంచి నా లైఫ్లో డైరెక్షన్ చేంజ్ చేసుకొని అనే ఎనర్జీస్లో మీరు ఉన్నారు. కరెక్టే, మీ పర్సన్ అనుకుంటుంది మీ గురించి. ఇప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. మీరు మీ ఎనర్జీస్ కూడా అలా వాళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారో అలానే వస్తున్నాయి మీ ఎనర్జీస్ కూడా కొంతమంది. రైట్, మీరు నేచర్కి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉన్నారు. ఫ్యూచర్ని అనలైజ్ చేయగలుగుతున్నారు. అంటే ఏంటి అంటే మిమ్మల్ని మీరు ఏంటి నా లైఫ్ ఇదేనా, ఎంతసేపు ఒకరి మీద డిపెండ్ అవ్వడమేనా, నా ఫ్యూచర్ ఏంటి, నాకు కూడా ఒక సేమ్ లైఫ్ ఉంది కదా, నాకు ఉండేది ఒక లైఫే కదా, సో నేనేంటి, నా ఫ్యూచర్ ఏంటి అనే ఒక అవేకనింగ్ అయితే వచ్చింది. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉన్నారు. ఆ కోపము, ఆ ఈగో, ఆ అగ్రెషను, ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఆల్మోస్ట్ మీ ఎనర్జీస్లో ఎండ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ మీ మూడు ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఒక్కొక్కసారి ఓవర్ఫ్లో అవుతున్నాయి, కానీ ఆల్మోస్ట్ రియాలిటీ మీరు తెలుసుకోగలిగారు. మీలో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది, సో నేను మారాలి, నా లైఫ్ని నేను న్యూగా బిగిన్ చేసుకోవాలి, మళ్ళీ నేను నా లైఫ్ని కొలాప్స్ అయిపోయింది, మళ్ళీ నేను దాన్ని రీబర్త్ చేసుకోవాలి, రీగెయిన్ చేసుకోవాలి, మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇలానే పడిపోయి ఇలానే ఉంటే కాదు, ఇలానే డిప్రెషన్లో ఉంటే కాదు అనేది మీరు ఒక సిచ్యువేషన్ని ఎండ్ చేసేసి ఇంకొక మార్గంలోకి లేదా ఇంకొక సైకిల్లోకి న్యూ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. వై ఈజ్ దిస్ పీస్ హియర్ ఏంజల్స్? మేబీ కొంతమంది ఈ పర్సన్ని బ్లాక్ కూడా చేసేసారు, లేదా కొంతమంది స్పై కూడా చేస్తున్నారు మీ పర్సన్ని. వై ఈజ్ దిస్ పీస్ హియర్ ఏంజల్స్? ఎస్, మీకు ఇప్పుడు కావాల్సింది ఎవరితోనూ ఆర్గ్యుమెంట్స్ కాదు. ఒకప్పుడు మీరు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో అంటే చాలా నర్చరింగ్, కేరింగ్, ఎమోషనల్, మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకొని ఒక మదర్ లాగా అవతలకి చేయడము, ఇలాంటి చాలా మంచి ఎనర్జీ, ఇన్నోసెంట్ ఎనర్జీస్లో ఉన్న మీరు ఇప్పుడు ఎలా తయారయ్యారు? ఎవ్వరు మీ ఒక బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఆ బౌండరీస్లోకి ఎవరిని మీరు అలౌ చేయట్లేదు, మీరు ఎవరి జోలికి పోవట్లేదు. ఎందుకంటే మీ అనుభవాలు నేర్పిన పాఠాలు. మీకు కావాల్సింది ఇక్కడ ప్రశాంతత, పీస్ఫుల్ లైఫ్, అంతే. మీకు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు, కోపపడిపోయి ఉన్నారు, మీరు చాలా రూడ్గా కూడా తయారై ఉన్నారు. మేబీ కొంతమంది మిమ్మల్ని అనుండొచ్చు, నువ్వు ఇంతకు ముందు లాగా లేవు, చాలా షార్ప్గా తయారయ్యావు, లేకపోతే ఏంటి ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావు, ఇంతకుముందు నువ్వు ఇలా లేవు కదా అంటే మెత్తగా ఇన్నోసెంట్గా అందరికీ అడుగులు మడుగులు ఒత్తుతూ వాళ్ళ కోసమే తపన పడుతూ వాళ్ళ కోసమే ఇది చేస్తున్నప్పుడు మంచోళ్ళు. ఎవరి కోసమైతే మీరు ఎమోషన్స్ని దారపోసారో, ఎవరి కోసమైతే మీరు అంత పెయిన్ అనుభవించారో వాళ్ళే మిమ్మల్ని చీట్ చేసి మిమ్మల్ని ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితికి, మీ మానసిక పరిస్థితి రూడ్గా, బోల్డ్గా తయారు చేసింది కూడా వాళ్ళే. మళ్ళీ తిరిగి నువ్వు ఎందుకు ఇట్లా తయారయ్యావు అని వాళ్ళే క్వశ్చన్. రైట్ ఆర్ రాంగ్ ఒకసారి నాకు కమెంట్స్లో పెట్టండి అమ్మా. ఇప్పుడు మీరు కోరుకుంటుందల్లా ప్రశాంతత, మైండ్ ఏ తలనొప్పులు వద్దు, ఏ దీని గురించి ఆలోచన వద్దు, ఏ ఎగ్జైట్మెంటు వద్దు, ఏ ఫ్రస్ట్రేషను వద్దు, ఎవరి మీద కోపం వద్దు, ఎవరి మీద తాపం వద్దు, ఎవరి మీద ఎమోషన్స్ వద్దు, నా లైఫ్ నేను ప్రశాంతంగా గడిపితే నాకు చాలు అనే ఒక అలాంటి మానసిక పరిస్థితిలో ఉన్నారు అనేది కనపడుతుంది. వై ఈజ్ దిస్ బౌండరీస్ హియర్? ఇప్పుడే కదా చెప్పాను నేను మీ చుట్టూ. ఎస్, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల మీ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి అని వాళ్ళు అనుకుంటున్నా, సిగ్నల్స్ ఇస్తున్నా, ప్రయత్నాలు జరుగుతున్నా, పాస్ట్ తగిలిన దెబ్బల వల్ల మీరు మీ చుట్టూతో బౌండరీస్ క్రియేట్ చేసుకొని
ఒక షెల్ లాగా ఒక మిమ్మల్ని మీ మిమ్మల్ని ఒక మిమ్మల్ని మీరు ఒక షెల్‌లో బందీ అని కూడా కాదు. ఆ బందీ అన్న ఫీలింగ్ లేదు మీకు. దాంట్లోనే మీరు ప్రశాంతత ఆస్వాదిస్తున్నారు అనేది కనపడుతుంది. అండ్ మీ ఇద్దరిది కూడా పాస్ట్ లైఫ్ రిలేషన్‌షిప్ అనేది కనపడుతుంది. ఇక్కడ ఆహ్, రాసులు కూడా చెప్పలేదు కదా! చెప్తాను. ఇక్కడేంటి మీతో మీరు ఓహ్, వితౌట్ బౌండరీస్ మీతో మీరు మాత్రమే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ మీ లైఫ్‌లోకి ఇంకెవరైనా లేడీస్ కానీ, జెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ మీకు తగిలిన దెబ్బల వల్ల పాస్ట్‌లో ఎవ్వరిని కూడా అంత ఈజీగా నమ్మలేని సిచ్యువేషను. ప్లస్ ఒకవేళ ఎవరైనా పాస్ట్‌లో మీ నుంచి దూరం అయ్యి గొడవలో, లేపోతే వాళ్ళే చీట్ చేసో, లేపోతే వాళ్ళే అబద్ధాలు చెప్పే, లేపోతే వాళ్ళే మిమ్మల్ని బాధపెట్టో మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మీకు మళ్ళీ రీకనెక్ట్ అవుతున్నారు. అవి నాకు కూడా మీ బౌండరీస్ మీరు క్రియేట్ చేసుకొని ఉంటున్నారు. వాళ్ళతో గ్రోత్ మీరు చూడట్లా. ఎక్స్‌పెక్ట్ చేయట్లా. నాకొద్దు. నాతో నేనే చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాను. నేను ఏడ్చుకుంటాను, ఆనందపడుకుంటాను, ఎంజాయ్ చేస్తాను, నేచర్‌లోకెళ్తాను, డివోషనల్‌గా ఉంటాను, స్పిరిచువాలిటీలో ఉంటాను, పూజా పునస్కారాలు చేసుకుంటాను. నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉంటాను. నాకు చాలు. ఎవరి స్నేహాలు వద్దు, ఎవరి ఇది నాకొద్దు అని మీ చుట్టూ ఒక భయమొచ్చేసిందనమాట. ఒక అందరి మీద ఒక యావగింపు, ఒక అసహ్యము, నాకెవరు వద్దు అన్న విరక్తి భావన. అట్లని మీరేం డిప్రెషన్‌లో లేరు. రైట్? హెల్తీ బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు. వెరీ గుడ్ మా. వెరీ గుడ్. హెల్తీ బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు. మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళని, మిమ్మల్ని నెగటివిటీలోకి లాగే వాళ్ళని, మీ గురించి రూమర్స్ క్రియేట్ చేసి చెప్పేవాళ్ళని, లేకపోతే మీ ఎనర్జీ సక్కరస్ అంటారు. స్ట్రా యేసుకొని పిలుస్తా ఉంటారు ఎనర్జీస్‌ని. వాళ్ళని మనం కట్ ఆఫ్ చేయలేము. వాళ్ళకి నువ్వు ఇది నీ మెంటాలిటీ, మైండ్ సెట్ నాకు నచ్చట్లేదు నీ బిహేవియర్ అని చెప్పలేము. అలాంటి వాళ్ళు ఎనర్జీస్‌ని సక్ చేస్తా ఉంటారు. అంటే మనలో మనమే వాళ్ళని దూరం పెట్టలేక, వాళ్ళతో మింగిల్ కాలేక ఇబ్బంది పడతా ఉంటారు మీరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మీరు మీ బౌండరీస్‌లోకి రానివ్వట్ల. చాలా హెల్తీ బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు మిమ్మల్ని మీరు. వెరీ గుడ్. వెరీ గుడ్. వై ఈస్ దిస్ సరెండర్ హియర్ ఏంజెల్స్? వెరీ గుడ్. మీకంటూ క్లారిటీ అయితే వచ్చింది. యాక్షన్ మోడ్‌లోకి సమ్ మెంటల్ బ్లాక్స్ నుంచి ఇప్పుడిప్పుడే ఒకప్పుడు ఏదైనా ఓపెన్ అప్‌గా క్లియర్ కమ్యూనికేషన్ మీకు ఉండేది కాదు. ఓపెన్‌గా చెప్పగలిగే వాళ్ళు కాదు. థ్రోట్ చక్ర బ్లాక్డ్. స్టార్టింగ్ ప్రాబ్లమ్. ఎవరైనా గైడెన్స్ ఇచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మీ ఆలోచన సహకరించేది కాదు. సో ఇప్పుడు ఎలా ఉన్నారంటే బ్లాక్డ్ మెంటాలిటీ నుంచి క్లియర్ అయిపోయి మంచి మంచి ఐడియాస్ రావడం కానీ, యాక్షన్ మోడ్‌లోకి రావడం కానీ, ఒక క్లారిటీ మైండ్ అనేది మీకు ఉంది ఇప్పుడు. ఓకేనా? ఇక్కడేంటి ఎందుకు మీకు క్లారిటీ మైండ్ ఉంది? మీరు పూర్తిగా మీ ఎమోషన్స్‌ని, మీ కేరింగ్‌ని, మీ ఎమోషన్స్‌ని ఎందుకంటే మీరు ఆల్రెడీ బాధపడి ఒక టైప్ ఆఫ్ ఇందాకే చెప్పాను. ఒక టైప్ ఆఫ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయి ఉన్నారు. సో ఇప్పుడేంటి ఏదైతే అదయింది. మొత్తం డివైన్‌కి సరెండర్ చేసేసా. దేవుడి పాదాల దగ్గరే పెట్టేశా. నా లైఫ్ మొత్తం తీసుకుపోయి అక్కడ పెట్టా. ఏది జరిగినా నా మంచికే. సో డివైన్‌కి, యూనివర్స్‌కి మొత్తం సరెండర్ చేసేస్తున్నారు కాబట్టి మీకు క్లారిటీ ఉంది. సరెండర్ చేసేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. ఓకేనా? ఇక్కడ మీ సోలార్ ప్లెక్సస్ చక్ర అంటే మీ లోపల ఎటువంటి నెగెటివ్ థాట్స్ కానీ, ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్య, అసూయలు ఇలాంటివి ఉన్నా కూడా వాళ్ళకి డైజెషన్ సరిగ్గా కాదు. స్టొమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. బట్ మీకు ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఎందుకంటే మొత్తం యూనివర్స్‌కి సరెండర్ చేసేసారు మీ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ కూడా. సో మీరు క్లియర్‌గా ఉన్నారు. బట్ ఇక్కడ తేడా ఏంటంటే మీ పర్సన్ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. మీరు ఇంకా ఆ ఎనర్జీస్‌లోకి రాలా. వై ఈజ్ హియర్ ఫెయిత్ హియర్ ఏంజెల్స్?
చూడండి, ఇంకా ఈ ఎనర్జీలోనే ఉన్నారు. మిమ్మల్ని మీరు బౌండరీస్ అయితే క్రియేట్ చేసుకున్నారు, కానీ పాజిటివిటీలోకి రాలా. కానీ మీ పర్సన్ ఇక్కడ పాజిటివిటీలోకి వచ్చున్నారు. తన సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ప్రేమ ఒక ప్రేమప్రదమైన సాఫ్ట్, దాన్ని ఏమంటారు, మానసికంగా స్తబ్దత, పీస్ఫుల్, కామ్, మెడిటేషన్స్ చేస్తున్న వాళ్ళు ఎలా ఉంటారు, ఎంత సాఫ్ట్గా, ఎంత ఆల్రెడీ హీల్ అయ్యి ఉన్నారు మీ పర్సన్. బట్ మీరు ఇంకా ఎందుకు అనంటే ఇక్కడ మీరు యూనివర్స్కి సరెండర్ అయితే చేసేస్తారు, కానీ ఫెయిత్ అయితే లేదు, నమ్మకం అయితే లేదు. ఏమవుతుందో ఏమో, ఒక టెన్షను, యాంగ్జైటీ. మీరు ఇలాంటి దుఃఖంలో ఉంటే కొంతమంది మీ స్టొమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది మాత్రం ఈ స్టొమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం బయటపడున్నారు. కొంతమంది పూర్తి స్థాయిలో లోపలికి వెళ్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. డైజెషన్ ఇష్యూసు, అప్పుడప్పుడు కడుపు నొప్పి రావడము, లేదా పొట్ట పెరగడము, ఎలా చెప్పాలి, ఛాతీలో ఒక మంట, ఒక అనీజీనెస్, ఫుడ్ సరిగా తినలేకపోవడం, ఆకలి మందగించడం, కొంచెం తిన్నా కూడా కడుపు నిండిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది. అలాంటి ఎనర్జీస్ ఎవరో ఫీల్ అవుతున్నారు. ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదు, నిద్ర పట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే నిద్ర పట్టట్లా ఎవరికో. మీ ఎనర్జీస్ మార్చుకోవాలమ్మా. మీ మైండ్ సెట్, మీ మెంటాలిటీ, మానసిక పరిస్థితి చూడండి. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఎవరో. మిమ్మల్ని మీరు సర్ది చెప్పుకుంటున్నారు, కానీ ఎనర్జీస్ నుంచి అయితే బయటికి రాలా. నెగిటివ్ ఎనర్జీస్ నుంచి అయితే బయటికి రాలా. జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్మట్లేదు, డివైన్ని నమ్మట్లేదు. డివైన్కి అయితే సరెండర్ అయితే చేసేసారు, అదే క్లారిటీ అయితే వచ్చింది. కానీ యాక్షన్లో లేదు. యాక్షన్లో నెగిటివిటీలోనే ఉన్నారు. మానసిక పరిస్థితి అయితే అలా ఉంది, కానీ యాక్షన్లో లేదు. బీ కేర్ఫుల్. మిమ్మల్ని మీరు ఇంకా మార్చుకోవాలా. ఆ కోపం తగ్గించుకోండి, ఆ రూడ్నెస్ తగ్గించుకోండి. ఏంటంటే మీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ని ఎదుటి వాళ్ళ మీద చూపిస్తున్నారు. అది తప్పు. ఇక్కడ మారాల్సింది మీరే. మీ ఎనర్జీస్ ఇంకా లో ఉన్నాయండి. ఎవరు జాగ్రత్తగా ఉండండి. మీ పర్సన్ బాధపడి ఉన్నారు. మీ పర్సన్ ఆల్రెడీ తన లైఫ్లో న్యూ బిగినింగ్ చేస్తున్నారు, లేదా మీతో రీయూనియన్ అవ్వాలి, న్యూ బిగినింగ్ చేయాలని ఆలోచిస్తున్నారు. హీల్ అయ్యి మీరు ఇంకా రెడీ లేరు. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అయితే ఇక్కడ ఈ పర్సన్ ఆల్రెడీ హీల్ అయ్యి రెడీగా ఉన్నప్పుడు మీరు ఈ ఎనర్జీస్లో ఉంటే యూనియన్ జరగదు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? చూడండి, మ్యూచువల్ ఎనర్జీ ఏంటంటే అట్రాక్షన్ ఉంది, మీకు ఉంది, మీ పర్సన్కి అట్రాక్షన్ ఉంది మీ మీద. బట్ ఇక్కడ లేనిది ఏంటి? ట్రస్ట్, నమ్మకమే లేదు. ఇద్దరూ కూడా మిమ్మల్ని ఈ పర్సన్ నమ్మట్లేదు అని అంటే తను యాక్షన్ తీసుకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే నమ్మకం లేదు. మీరు ట్రస్ట్ చేయట్లా ఈ పర్సన్. ఎందుకంటే ఆల్రెడీ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు, ఆల్రెడీ హార్ట్ బ్రేక్ ఇచ్చున్నారు. కాబట్టి మీరు ఈ పర్సన్ నమ్మలేకపోతున్నారు. ఇద్దరికి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. మ్యూచువల్ ఎనర్జీస్. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.